నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఇంట్లోనే ఈజీగా బొంబాయి కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. హల్వాని ప్రిపేర్ చేయడం చాలా ఈజీనే, కాకపోతే పర్ఫెక్ట్ కొలతలతో ఓపిక్గా చేయాలి. అప్పుడే స్వీట్ షాప్లో లాగా వస్తుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీకు ప్రతి స్టెప్ అర్థమవుతుంది. సో లేట్ ఎందుకు, హల్వాని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కార్న్ ఫ్లోర్ ని తీసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ ని తీసుకుంటారో అదే కప్పుకి డబుల్ వాటర్ ని తీసుకోవాలి. ఇలా వాటర్ ని తీసుకున్నాక ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మిక్సీతో కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1/2 టీ స్పూన్ లెమన్ సాల్ట్ని తీసుకొని 1 టీ స్పూన్ వాటర్ని పోసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ని వేసి లైట్గా వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం లావై ఈ కలర్కి రాగానే తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న కార్న్ ఫ్లోర్కి డబుల్ అంటే 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు వాటర్ని వేసుకోండి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ చక్కెర కరిగితే సరిపోతుంది. చక్కెర కరిగే వరకు ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా చక్కెర కరిగి పైనకి బుడగలు వచ్చినప్పుడు 2 టీ స్పూన్ల నేతిని వేసుకొని కలుపుకోండి. ఇక్కడ మనం ఎన్ని కప్పుల కార్న్ ఫ్లోర్ తీసుకుంటే దానికి సమానంగా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ని వేసుకునే ముందు ఒక్కసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే పిండి మొత్తం అడుగున ముద్దలుగా కడుతుంది. ఇలా ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో కలుపుతూనే ఉండాలి. కలపడం ఏమాత్రం స్టాప్ చేసినా కూడా పిండి మొత్తం ముద్దలు కడుతూనే ఉంటుంది. ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా మంటని సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇలా మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ మొత్తం దగ్గరికి వచ్చి ఒక జెల్లా అవుతుంది. అంటే దాదాపుగా హల్వా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కాస్త నెయ్యిని వేసుకోండి. చెప్పానుగా, నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నెయ్యిని కార్న్ ఫ్లోర్ మొత్తం పీల్చుకున్న తర్వాత మళ్ళీ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేస్తూనే ఉండండి. ఇలా నెయ్యి మొత్తాన్ని వేసి ఆపేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ సాల్ట్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. మీ దగ్గర లెమన్ సాల్ట్ అవైలబుల్లో లేకపోతే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వాడుకోవచ్చు. కాకపోతే హల్వా అనేది అంత స్పంజీగా రాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు మరొకసారి లెమన్ సాల్ట్ మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా అంతా దగ్గరకు వచ్చాక కలర్ ఫుడ్ని వేసుకోవాలి. నేను రెడ్ కలర్ని వేసుకుంటున్నాను, మీరు ఏ కలర్నైనా వాడుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ మొత్తం మనం వేసుకున్న కలర్లోకి మారేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాచీ పౌడర్ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి. 2 నిమిషాల తర్వాత హల్వా అనేది ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఒక దగ్గరికి వస్తుంది. ఇప్పుడు హల్వా అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. చివరిగా వాటర్ మిలన్ సీడ్స్ని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్కి ఇలా చూపించిన విధంగా నెయ్యిని అప్లై చేసుకోండి. తర్వాత హల్వాని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చివరిగా ఇక చిన్న చిన్నగా కట్ చేసిన కొన్ని బాదంలను అలాగే కాజును పైనుండి వేసి 1 గంట నుంచి 2 గంటల వరకు పూర్తిగా చల్లారనివ్వాలి.
త్వరగా చల్లారాలని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో అంచుల వెంబడి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బోర్లించి తిరగవేసుకొని మీకు నచ్చిన డిజైన్గా కట్ చేసుకోండి. ఇలా చేసుకున్న హల్వాని వారం నుండి 10 రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత స్పంజీలా ఉందో. ఇది పర్ఫెక్ట్ హల్వా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.